ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో అయితే ఒక పరిహారం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. రేపు మాఘమాసం పౌర్ణమి కదండి, శనివారం. చాలా మంచి రోజండి. రేపైతే నేను చెప్పబోయే ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్. మాఘ పౌర్ణమి అంటే చాలా విశిష్టమైనదండి. చాలా సింపుల్ పరిహారం ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు కదండి. ఎన్నో రకాల కష్టాలు, అనుకున్న పనులు అవ్వకపోవటం, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లేకపోవటం, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం, ఇలా ఎన్నో సమస్యలు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ఏది చేసినా కలిసి రాకపోవటం, కోరిన కోరికలు తీరకపోవటం, ఎన్ని పూజలు చేసినా కూడా వృధా అవ్వటం, ఇలా జరుగుతూ ఉంటాయి కదండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎంతో నమ్మకంతో రేపు శనివారం మాఘ పౌర్ణమి రోజున చక్కగా నేను చెప్పబోయే పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. 100% ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. మనం ఏదైనా నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్. నమ్మకం లేకుండా అవుతుందా లేదా, జరుగుతుందో లేదో అన్న అపనమ్మకంతో అయితే చేయకూడదు ఫ్రెండ్స్. నమ్మకంతో చేసుకోండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం. అలాగే బాబా గారికి కూడా పౌర్ణమి అంటే ఇష్టం కదండి. బాబా గారిని కూడా మనం పూజించుకుంటాం. కాబట్టి రేపు మీరు యథావిధిగా బాబా గారికి పూజ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అలాగే అమ్మవారికి పూజ చేసుకునేవారైతే అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఇంకా పరిహారం ఏమిటో, కావలసిన వస్తువులు ఏమిటో చెబుతాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఒక పసుపు రంగు క్లాత్ అయితే తీసుకోండి. తర్వాత కొంచెం బెల్లం తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే పసుపు, కుంకుమ 11 రూపాయలు, అలాగే కొంచెం రాళ్ళు ఉప్పండి. మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ క్లాత్లో ఇవన్నీ వేయాలి ఫ్రెండ్స్. బెల్లము, 5 యాలకులు, కొంచెం ఉప్పు, పసుపు, కుంకుమ, 11 రూపాయల కాయిన్స్, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కదండి. కాబట్టి మీరు ఈ విధంగా ఇవన్నీ పసుపు రంగు క్లాత్లో వేసి మూట కింద కట్టండి ఫ్రెండ్స్. మూట కట్టిన తర్వాత అమ్మవారి ముందు కానీ బాబాగారి ముందు కానీ మీరు మీ సమస్య ఏమిటో చెప్పుకోండి. అప్పులు తీరిపోవాలని, కోరిక నెరవేరాలని, ఇంట్లో ప్రశాంతత కలగాలని ఈ విధంగా చెప్పుకొని మీరైతే ఈ ముడుపు కట్టుకోండి ఫ్రెండ్స్. ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఉండే రావి చెట్టుకి కట్టండి. మీకు రావి చెట్టు లేదు అనుకుంటే వేప చెట్టు ఉంటే వేప చెట్టుకైనా కట్టండి ఫ్రెండ్స్. మీరు చక్కగా నమ్మకంతో అయితే ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఒక్కసారి చేసి చూడండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మాఘ పౌర్ణమి మళ్ళీ సంవత్సరం వరకు రాదండి. మాఘమాసం మళ్ళీ సంవత్సరానికే కదా ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. మీ అప్పుల బాధలు తీరిపోతాయండి. మీ కోరిక నెరవేరుతుంది. ఏదైనా మనం చేస్తేనే కదండి మనకి ఫలితం వచ్చేదో లేదో తెలుస్తుంది. పెద్దలు అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అని అంటారు. కాబట్టి మనం చేసే పరిహారం మనకి ఫలితం ఇస్తుందేమో. కాబట్టి మనం నమ్మకంతో చేయాలండి. చేస్తే మంచి ఫలితం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర చెంబుతో నీళ్లు పెట్టుకుంటారు కదండి. రాగి చెంబు కావచ్చు, ఇత్తడి చెంబు కావచ్చు. అందులో కొంచెం బెల్లం వేసి, తులసి ఆకు వేసి ఆ నీటిని మీరు ఉదకంగా పుచ్చుకోండి. అలా చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. తప్పనిసరిగా ఈ 2 పరిహారాలు అయితే రేపు మాఘ పౌర్ణమి రోజున శనివారం రోజున తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. బాధలు తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ పరిహారం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.